కలిసి చప్పట్లు కొట్టి మన ప్రభువును మహిమపరుద్దాం. మన దేవునికే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. చక్కటి వర్తమానాన్ని విన్నామండి. మరి మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించను, మీకు అర్థమయ్యేటట్టుగా కొద్ది మాటలు చెప్పి మనం ప్రార్థనా ఆశీస్సులతో ముందుకు వెళ్ళిపోదాం. దానికి ముందుగా ఒక చిన్న పాట, సహాయక విమోచక అనే పాట. సహాయక విమోచక నజరేయుడా నిజ దేవుడా, సహాయక విమోచక నజరేయుడా నిజ దేవుడా, సహాయక విమోచక నజరేయుడా నిజ దేవుడా, నడిపించినావు నీ కృపతో, నడిపించినావు నీ కృపతో, కాపాడినావు ఇంతవరకు, కాపాడినావు ఇంతవరకు. నజరేయుడా నా నిజ దేవుడా, అందరూ పాడాలి. నజరేయుడా నా నిజ దేవుడా, సహాయుడవై నాతో ఉన్నవాడా. ఇంకోసారి, నజరేయుడా నా నిజ దేవుడా, సహాయుడవై నాతో ఉన్నవాడా. చప్పట్లు అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. కష్టాలలో కన్నీళ్ళలో నేను కృంగిన వేళలో, కష్టాలలో కన్నీళ్ళలో నేను కృంగిన వేళలో, నాదరి చేరి ఆదరించిన దయామయా స్తోత్రము, నాదరి చేరి ఆదరించిన దయామయా స్తోత్రము. నజరేయుడా నా నిజ దేవుడా, సహాయకుడవై నాతో ఉన్నవాడా. నజరేయుడా నా నిజ దేవుడా, సహాయకుడవై నాతో ఉన్నవాడా.
ఒంటరిగా నేనుండగా తోడు ఎవరు లేకుండగా ఒంటరిగా నేనుండగా తోడు ఎవరు లేకుండగా నేనున్నానని అభయమిచ్చిన ఇమ్మానుయేలు స్తోత్రము. నేనున్నానని అభయమిచ్చిన ఇమ్మానుయేలు స్తోత్రము. నజరేయుడా నా నిజ దేవుడా సహాయుడవై నాతో ఉన్నవాడా. నజరేయుడా నా నిజ దేవుడా సహాయకుడవై నాతో ఉన్నవాడా. ఆమేన్, హల్లెలూయా. తగిన ఫలం ఫలింప ఆత్మవర్షము కురిపించినావు. తగిన ఫలం ఫలింప ఆత్మవర్షము కురిపించినావు. అంతట నీ వెలుగు ప్రచురింప ఆత్మవరము కొసగినావు. అంతట నీ వెలుగు ప్రచురింప ఆత్మవరము కొసగినావు. నజరేయుడా నా నిజ దేవుడా సహాయకుడవై నాతో ఉన్నవాడా. నజరేయుడా నా నిజ దేవుడా సహాయకుడవై నాతో ఉన్నవాడా. సహాయకుడవై నాతో ఉన్నవాడా. సహాయకుడవై నాతో ఉన్నవాడా. హల్లెలూయా. దేవుని గణనామానికి మహిమ కలుగునుగాక. ఇక డైరెక్ట్గా వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. 10గా వస్తూ ఉంది సమయాన్ని మించి వెళ్ళేది లేదు. చక్కగా మీకు కావలసిన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. వాస్తవంగా ఈ సభల విషయమై స్పష్టంగా అక్కడ ఉన్న టైటిల్ ఏమిటది? కుటుంబ ఆశీర్వాద కూడికలు. ఇందులో పాంప్లెట్లో యెహోషువ గ్రంథంలో నుండి 24వ అధ్యాయమైన 15వ వచనములు, నేనును నా ఇంటి వారును యెహోవాను. అక్కడ వెనక ఫ్లెక్స్ మీద ఏముందో చూడండి. ఏముంది? దేవా నీ ఆశీర్వాదం కనుక అది ఎంత? రెండవ ఒకటా? 2 సమూయేలు 7:29. అదే మైక్లో చెప్పినావు, నువ్వే చదవమ్మా మాట. నువ్వే చెప్పు మైక్లో. అది వచ్చినావు. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. వచ్చిన గట్టిగా చెప్పమ్మా మైకులు. ఎన్నో వచ్చినామో? 2 సమూయేలు 7:29. అది ఇదందరూ కూడా రాసుకోండి. ఏమైనా కొద్దిగా కొత్త బైబిల్ కొనాలనుకుంటే ఆ పాత బైబిల్లో అండర్లైన్ చేసుకోండి మాట. 2 సమూయేలు గ్రంథం
ఎన్నో అధ్యాయం? 7వ అధ్యాయము. ఎన్నో వచనం? 29. అంటే చివరి వచనం అధ్యాయానికి. అందరు నా వైపు చూడండి. చెప్పే ప్రతి మాట అక్షర సంబంధంగా చదివి చెప్పడం లేదు, అనుభవంతో చెప్తా ఉన్నాను. ఆత్మదేవుడు నడిపింపుతో నేను చెప్తున్నాను. ఇది యూట్యూబ్లోనో లేకపోతే కొన్ని రిఫరెన్స్లు నెట్లో రాసుకొనో చెప్పే మాటలు కాదు. మేము మాట్లాడినది మీరు కాదు, కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడును. దీని మీద మేము బేస్ అయ్యాం. ఇక్కడ నిలిచే ప్రతి సేవకుడు సేవకురాలు కానీ ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, మా జ్ఞానం, మా బుద్ధి, మా ప్రసంగం ఏ పాటిదయ్యా? ఇంతమంది నీ బిడ్డలకు మేమేం చెప్పగలం? చెప్పే మాకంటే వినేవాళ్లే చాలా జ్ఞానవంతులు, ఆలోచన కలిగిన వారు, గ్రంథంలో లోతైన సంగతులు తెలిసిన వారు. మేమేం చెప్పగలం వారికని? ఎలాగో సొలొమోను దేవుణ్ణి, ఇంత నీ ప్రజలను పాలన చేయటానికి నాకు వివేకం కావాలి ప్రభో అని అడిగాడు. అంటే అర్థం ఏంటంటే, శత్రువుల ప్రాణం కంటే, రాజ్యవ్యాప్తి కంటే, ఐశ్వర్యం కంటే దేవుని యొక్క ప్రజలను పాలించటం అది సాధ్యపడేది కాదు. అది చాలా గొప్పది. అది వాళ్ళని కంట్రోల్ చేయడం, వాళ్ళని నడిపించడం. మీరు చూడండి, మన ఎక్కడ దాకో కాదు సంఘాలు ఉన్నాయి. సంఘాలను నడిపించడం, విశ్వాసులను నిలబెట్టడం, బలపరచడం అనేది అది సామాన్యమైన సంగతి కాదు. వాళ్ళకి ఎంతో చక్కదిద్దాలని, దిద్దుబాటు కలుగు చేయాలని, సిద్ధపాటు కలుగు చేయాలని దైవ సేవకులు ఎంత ఆరాడినా, పోరాటం సలిపినా ఇంకా ఈ వాక్యం వినని వారు చాలామంది ఉన్నారు. వినినా కూడా అర్థం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. అర్థం చేసుకున్న అనుసరింపని వారు ఉన్నారు. టోటల్గా ఎలాగుంటుందంటే 100కి ఒక 5% కదా, ఇంకా సాధ్యమైతే తక్కువే అలాగూ ఏకీభవించే వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యానికి కొద్దిమంది మాత్రం ఉన్నా కానీ మిగతా వారందరూ ఫార్మాలిటీకి ఏదో భక్తులు అనుకోరు. మేము ఆదివారం చర్చికి వెళ్ళకపోతే అన్నట్లుగా వస్తారు. అక్కడ కూర్చొని కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళదే, వాళ్ళ తలంపులు వాళ్ళే, వాళ్ళ చూపులు వాళ్ళే. దేవుని వాక్యం మీద ఏక మనసుతో వారు లక్ష్యం ఉంచరు. ఇలాంటి వ్యర్థమైన భక్తిని సల్పే ప్రతి కుటుంబం కూడా దరిద్రంగానే ఉంటుంది. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలలో ఎక్కడో మన కుటుంబం అంతా ఆత్మీయతలో ఉండి, ఒక కొర్నేలు కుటుంబంగా, నోవహు కుటుంబంగా, ఏమండి, ఒక జకరీ కుటుంబముగా, ఒక ఫిలిపు కుటుంబంగా ఉండే అంత గొప్ప స్థితులు అందరికీ లేవు. ఎందుకు లేవంటే ఆత్మీయత అంతా ఎదగలేదు కుటుంబాలు. ఎందుకు ఎదగలేదంటే ఇంకా కుటుంబ వ్యవస్థలో భార్య అంటే భర్తకు పడదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయతలు శూన్యం. చాలా కుటుంబాలు అలాగే ఉన్నాయి. ముందు వీళ్ళిద్దరు సరిగా ఉంటే నాయకుడు నాయకురాలు, తర్వాత వారికి పుట్టినటువంటి సంతతి వారు అడుగు జాడల్లో నడుస్తారు. మేము ఆరాధనలు వేళ నాబాలు అబిగయిలనే వాళ్ళ గురించి చెప్పుకున్నాం. నాబాల్ అనేవాడు కదండి, ఎంత మొరటివాడో ఎంత దుర్మార్గుడో అక్కడ వ్రాయబడి ఉంది, రాయించాడు పరిశుద్ధాత్ముడు. అబిగయిలు సుబుద్ధి కలిగినటువంటిది, చక్కటిది, మంచి బుద్ధి. అది అలాంటి మొరటోడుతో కలిసి ఉంటుంది పాపం. ఓర్పు, సహనము, వినయము, విధేయత ఎంత ఉందో పాపం కదా. కుటుంబ వ్యవస్థలు ప్రస్తుతం చాలామంది
అలాగున్నారండి. మెయిన్ మీ ఆర్థిక సమస్యలు, కుటుంబంలో ఉన్న ప్రతి ఇరుకు ఇబ్బంది అవి సరిచేయబడాలంటే ముందు భార్య భర్తలు ఏకత్వం, ఐక్యత, ఒక మనసు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలి. భార్య ఏమో ఎప్పుడు ఆయన్ని అలాటోడు ఇలాటోడు అంటూ ఉంటుంది, భర్త ఏమో ఎప్పుడు అనుమానం పడుతుంటాడు. ఇది పెద్ద దరిద్రం, అనుమానం అనేది. ఎందుకంటే స్త్రీ బలహీనము ఘట్టమని ఎరిగి భర్త ఆమెని ప్రేమించాలి. అన్నీ విడిచిపెట్టుకొని నీవే కావాలయ్యా దిక్కు అన్నట్లు వచ్చేసింది కదా. మరి అలాంటి ఎలా చూసుకోవాలి? ఇదేదో పెళ్లి సందేశం కాదండి. కుటుంబాలు ఎందుకు పాడైపోతూ ఉన్నాయో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. సరే, వీళ్ళిద్దరూ ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటారు, ఒకే మంచిది, దేవునికి స్తోత్రం. అయితే వీరిద్దరూ సమాధానం కలిగి, ఐక్యత కలిగి, కుటుంబ ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రయాసపడటం ఒకే మంచిది. ఏమండి, పిల్లలకు కూడా ఎలాగో శ్రద్ధగా ఉండాలి, ఎలాగూ రూపాయి కూడబెట్టుకొని ఏవేవో ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ నేర్పిస్తారు కదా. కనుక వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, వాళ్ళు తినటం, వాళ్ళు తాగటం, వాళ్ళు కట్టుకుంటాం, వాళ్ళు బ్రతకటమే అన్నట్లుగా ఉంటాయి కొన్ని ఫ్యామిలీలు. ఇది ఎంతవట్టుకంటే అది ఆ కుటుంబం వరకు మాత్రమే ప్రయోజనకరం అన్నట్లుగా ఉంటుంది. జనాలందరూ కూడా ఆడిపోసుకుంటూ ఉంటారు, అబ్బా వీళ్ళంత స్వార్థపరులు ఎక్కడా లేరని. ఈ చాలా ఉంటాయి వాళ్ళ గురించి విమర్శలు. అయినా కూడా విన్నా కూడా వాళ్ళు పట్టించుకోరులేండి. వాళ్ళ స్వార్థం వారిదే, ఎవరేమైపోయినా పర్వాలేదు. ఇవన్నీ లోకంలో బ్రతకడం, లోక సంబంధమైన బ్రతుకు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే బాగా సంపాదిస్తారు. కీర్తనకారుడు అన్నట్లుగా తమ ఆస్తులంట తమ పిల్లలకి వదిలిపెట్టి వెళ్తారంట. ఇక్కడ విషయాలు గమనించండి. ఆస్తులు పిల్లలకు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. దేవునికి ఆస్తులు సమకూర్చి, ఏమండి, అనాథాశ్రయములు, సత్రాలు, చర్చీలు, వృద్ధాశ్రయాలు కట్టి వదిలినటువంటి భక్తులు ఉన్నారండి. వాళ్ళని కూడా కొద్దిగా ఆలోచించాలి. కేవలం మా మనవడి వరకు ఉందండి ఆస్తి అని చెప్పుకోగలం గొప్ప కాదు. క్రైస్తవ కుటుంబం అనబడేటటువంటిది నీ వలన నువ్వు గతించిపోయినా కీర్తిశేషులు అంటారే, అది అందరికి వర్తించేది కాదు కదా. కీర్తినే మిగిల్చిన వాడు అనమాట. కీర్తి ప్రతిష్టలు మిగిలి ఉన్నాయి ఆయనకి. ఎందుకు మిగిలి ఉన్నాయి, ఎలాగ మిగిలి ఉన్నాయి అంటే తను, తన బిడ్డలు, తన మనవ సంతతి బ్రతకటానికని మాత్రం కాకుండా పేద సాధులు, వృద్ధులు, ఏమండి, అనాథులకు ఆశ్రయాన్ని కల్పించిన కుటుంబాలు. ఈనాడు ఇంకా అమ్మగారు లేకపోయినా మదర్ తెరీసా, అమ్మని గురించి ఎందుకు మనం చెప్పుకుంటున్నాం? ఆమెకంటూ ఏమీ సంపాదించుకోలేదు, కానీ ఆమె ప్రవర్తన బట్టి, దాన ధర్మాలను బట్టి, సత్క్రియలను బట్టి దేవుడే ఆమెకు ఒక ఘనతను సంపాదించి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రాలు. ప్రత్యేకంగా ఉండాలి కుటుంబం. నీకు నువ్వు బ్రతకడం అదొకటి. కొందరు కుటుంబాలు చెప్పానుగా, వాళ్ళకి వాళ్ళు సరిగా బ్రతకరు. ఒకళ్ళకి మీదకు ఒకళ్ళకి ఈర్ష్య, కక్షలు, అక్కడే 2 కొండలు కదండి. ఇంకోసారి 4 కూడా అవుతాయి. పిల్లలు కూడా వ్యతిరేకం, ఈ మూలలోకి పోయి పెట్టుకుంటాడు, ఆ మూలలోకి పోయి పెట్టుకుంటాడు. టోటల్గా అన్ని విధాలుగా కుటుంబ వ్యవస్థ ఇటు భౌతికంగాను అటు ఆత్మీయంగా కూడా దీవించబడాలంటే, సరిచేయబడాలంటే మనకు అక్కడ మొదట ఆదికాండం 6వ అధ్యాయంలో చదవద్దు, నోవహు నేర్పిస్తున్నాడు. ఆ తర్వాత కుటుంబాలు మనం అలాగూ వెరిఫై చేసుకుంటూ అన్వేషిస్తూ పోతే యెహోషువ కనబడుతున్నాడు. క్రొత్త నిబంధనలో జక్కయ్య ఇంటిని రక్షించుకున్నాడు. అపోస్తుల కార్యంలో కొర్నేలు అన్యుడయ్యిండి కూడా తన ఇంటి వారితో కూడా కలిసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన
చేయువాడు. ఇలా కొన్ని కుటుంబాలు కనబడుతున్నాయి. కొద్దిగా మనం పరిశీలన చేసుకుందాం గ్రంథాన్ని, అంతే. మహా బోధ చేయడం లేదు. వాళ్ళకి మనకి తేడా ఏంటో మనకు మనమే చూసుకుందాం ఇప్పుడే. 6వ అధ్యాయం ఆదికాండంలో నోవహును గురించి వ్రాయబడి ఉంది. ఆయనకి పేరుకి అర్థం నెమ్మది అని. అప్పుడు పరిస్థితి ఏమిటంటే నరుడు భూమి మీద విస్తరించడం ఆరంభమైంది. భూమి మీద జనాభా అత్యధికమైపోయిందన్నమాట. యేసయ్య అన్నారుగా, నోహు దినములో జరిగినట్లుగా మనిషి కుమారుని రాకడ దినములు యందు జరుగును. అప్పుడు జనాభా అధికమైపోయింది భూమి మీద. ఇప్పుడు ప్రపంచ జనాభా అధికమైపోయింది. ప్రపంచ జనాభాలో చైనా జనాభా, ఆ తర్వాత మన భారతదేశం జనాభా కదా అత్యధికంగా ఉందన్నమాట. విస్తరించిందా? నరులు భూమి మీద విస్తరించడం ఆరంభించారు, కానీ వారి చెడుతనం భూమి మీద గొప్పగా ఉంది. వారు భక్తిలో గొప్పగా లేరు, ప్రార్థనలో గొప్పగా లేరు, నీతిలో గొప్పగా లేదు, ధర్మకార్యాల్లో గొప్పగా లేరు. వారు చెడుతనములో గొప్పగా ఉన్నారు. ఇది అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటన. లోకంలో ఉన్న పరిస్థితి అలాగుంది. దేవుడు వెళ్ళాడు, అనేకులు వాళ్ళ హృదయాలను తట్టాడు, వారితో అనేక విధాలుగా వాళ్ళ మనసుతో మాట్లాడాడు. కానీ అందరూ తమ హృదయాలను కఠినపరుచుకున్నారు. ఎవరు దైవ భయము కానీ, భక్తి కానీ, విధేయత కానీ, దేవుడున్నాడన్న భయం కానీ వారిలో లేదు. ప్రస్తుతం అలాగే ఉన్నాయి అన్ని కుటుంబాలు. ఏమాత్రం భయం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, సన్నిధి లేదు, సహవాసం లేదు. ఎవరిష్టం వాళ్ళది. అలాగైపోయింది. అలాంటి సమయంలో దేవుడు ఎప్పుడు కూడా ఆయన అన్వేషిస్తుంటాడు, ఆయన దర్శిస్తుంటాడు, ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఎవరైనా నా ఎడల నమ్మకత్వం కలిగి యథార్థంగా ఉన్నారేమో, భయభక్తులు కలిగి ఉన్నారేమో అని ఆయన అన్వేషించినప్పుడు, సంచరించినప్పుడు, ఆయన చూచినప్పుడు ఒక నోవహు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని కృపను పొందుకొని దేవునితో నడుస్తున్నాడు. ఇతనొక్కడే కనిపించాడండి. ఇతనొక్కడే కనిపించాడు. వెంటనే దేవుడు తన ప్రత్యక్షత ఆయనకు అనుగ్రహించాడు. మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. అనేక పర్యాయాలు చెప్పిన నోవహును గురించి ఈ దినాన ఒక ప్రత్యేక రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. వినండి. కొన్ని కుటుంబాలు ఉంటే వాళ్ళ ఇష్టం తినటం, త్రాగడం, ఆదివారం అయినా చర్చిని గురించి కానీ, ఆరాధన గురించి కానీ ఆలోచించరు. ఆ రోజు ఏం స్పెషల్ చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఇంకొద్దిగా భయంకరంగా ఉండేవాళ్ళు ఏది తాగాలో, బ్రాంజా, విస్కా, ఇంకొకటి ఇది ఆలోచిస్తుంటారు. ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఇవన్నీ సహజం అయిపోయింది. టీ ఎంతగా అలవాటే టక్మంట తాగేస్తారు. ఇప్పుడు అవి కూడా అలాగ అయిపోయినాయి. ఇంట్లో కూర్చొని పేకాట్లాడటం కొంతమంది. చూడండి, చాలా భయంకరంగా ఉన్న పరిస్థితులు. ఇలాగ వీటిని గురించి ఆలోచించడమే జరుగుతుంది. కానీ ఇది ప్రభు దినము, శ్రేష్టమైనటువంటిది. భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని ఉంది గ్రంథంలో. పాత నిబంధనలు అయితే విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తే వారు చాలా త్రోసివేయబడతారు. కనికరింగల దేవుడు ఈ ప్రభు దినము, ఆదివారం మనకు విశ్రాంతి కలుగు చేయటానికి, నెమ్మది ఇవ్వటానికి, ఆత్మీయతలో బలపరచడానికి ఆయన సన్నిధిని ఏర్పాటు చేశాడు. వెళ్ళాలి అని అందరికీ ఉంటుందో వారి దైవ ప్రత్యక్షత కలిగిన వారు. ఇప్పుడు గట్టిగా చప్పలు కొట్టండి. ఇది ఈయనెందుకు ఒక పని కొరకు పూనుకున్నాడో, నోవహు వాడు నిర్మాణం నిమిత్తం నువ్వెందుకు ఆరాధన కొరకు పూనుకుంటున్నావు? వెళ్ళాలని కుటుంబాన్ని మేల్కొల్పుతున్నావు, కానీ టైం అయిపోయింది. ప్రార్థన అయిపోద్ది, ఆరంభ ప్రార్థన, పాటలు అయిపోతాయి, ఆరాధన అయిపోతుంది. వెళ్ళాలి, పదండి, వెళ్దాం, పదండి, ఆత్మలో ఆనందించాలి. ఆలయానికి వెళ్ళి
అని నీవు మేల్కొలుపుతున్నావే, ఇదే దేవుని ప్రత్యక్షత. ఏంటమ్మా ఈ సోదా, ఏంటి నాన్న ఈ గొడవ, వస్తాను పోండి ఇలాగనేవాళ్ళు కూడా ఇంట్లో లేకపోలేదు. అయినా కూడా నా కుటుంబం ఏమాత్రం ఎవ్వరు నశించిపోవడం దైవ చిత్తం కాదు, నాకు ఇష్టం కానీ కాదనేటి భారము బాధ్యత రక్షణ పొందుకున్న వాళ్ళకు ఉండాలి. ఇందాక దైవ సేవకులా చెప్పినట్లుగా వీళ్ళు నీళ్ళలోనైతే బుడంపాట్లు ఊరకుండా నీళ్ళు మునుగుతారు చాలామంది. అది ఇది కాబట్టి ఇంక దూరమైన సరదాగా వెళదామని అన్నట్టుగా వెళ్తారు సరస్సులకి. సముద్రాల్లో కూడా బాప్తీసం పొందిన వాళ్ళు ఉన్నారు. ఎర్ర సముద్రంలో పొందినా కొంతమందికి బుద్ధి రాదు, మనసులు మారు. మనిషి అయితే మునుగుతాడు కానీ వాడిలో ఉన్న దుర్మార్గత మునగదు. కొంతమంది చూడండి, బాప్తీసం పొందకముందు ఎట్టున్నాడో బాప్తీసం పొందిన తర్వాత అట్టాగే ఉంటాడు. రోడ్లమ్మడు కనపడతారు, ముసలమ్మ ముచ్చట్లు, ఆ టీ కొట్టుల దగ్గర, టీ కొట్టుల దగ్గర ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు, ఈ విమర్శలు, ఆ విమర్శలు, ఈ ఏకైకలు, ఆ పక్కపక్కలు. ఏంటి భక్తి? రక్షణ పొందుకున్న తర్వాత స్థితిగతులన్నీ పూర్తిగా మారిపోవాలి, లెక్కలన్నీ మారిపోవాలి, పద్ధతులన్నీ మారిపోవాలి. నీ సమయము దేవుని కొరకు ఇవ్వాలి, నీ ధనము దేవుని కొరకు ఇవ్వాలి, నీ దేహము ఆయన కొరకు వ్యయపరచాలి. ఇలాగున్న వ్యక్తులకు దైవ ప్రత్యక్షత కలుగుతుంది. ఈ ప్రత్యేకత, ఈ భక్తి విధానము లేకపోతే నువ్వు బాప్తీసం పొందక మునుపు ఎలాగున్నావు అంతకంటే నీచంగా ఉంటావు. అది పరిస్థితి. చాలామందికి అర్థం కావడం లేదు. ఈయన మన బాప్తీసం పొందాడు, ఏంది ఎట్లా తిరుగుతున్నాడు, ఈ వాగుడు ఏంది అంటాడు. మారితేనేగా, నీళ్ళలో మునగటమే కానీ మనసులో మార్పు లేదు. మారాలి. మాయ మనసు కాదు కావాల్సింది. ఏ మనసు కావాలి? మారు మనసు కావాలి. ఇప్పుడు మాయ మనసులు ఎక్కువైపోయినాయి. నోవహుకి నీతి, నిందారహితుడు, దైవకృప, దేవునితో నడుస్తున్నాడు గనుక ఒక ప్రత్యక్షత అనుగ్రహించబడింది. నీవు రక్షించబడి దేవునిలో నిష్ఠా నియమాలతో ఉన్నావు గనుక సోదరి, నీకొక ప్రత్యక్షత, నీకొక ప్రేరణ కలిగింది. ముందు నా ఇంటిని నేను కాపాడుకోవాలి, యజమానుని మేలుకొలుపుతావు, పిల్లలను దేవుని సంధికి వెళ్ళటానికి పురుకొల్పుతావు. బ్రదర్, నువ్వు సరైనటువంటి మార్పు నీలో ఉంటే దైవ ప్రత్యక్షత కలుగుతుంది. పిల్లలు ఎంటాడతావు, ఏంట్రా నువ్వు ప్రార్థనకు రావు, ఇంకెంతసేపు తాగుతావు, ఎంతకాలం తాగుతావు, ఏంటి బ్రతుకు నీకు, ఇది నీకు తగునా? నీ పిల్లలు కూడా ఎదుగుతున్నారని పిల్లలకు బుద్ధి చెబుతావు. అసలు నీకు బుద్ధి ఉంటేనే వాడికి చెప్పడానికి. ఇలాగూ మేము పుట్టుక క్రైస్తవులని కుటుంబాలన్నీ కూడా ఆధ్యాత్మిక విషయంలో పతనం అయిపోతున్నాయి. ఒక ప్రత్యక్షత లేదు, ఒక దర్శనం లేదు, ఒక దైవ స్వరము లేదు. కనుకనే ఏ ప్రత్యక్షత, దైవ స్వరము లేదు కనుక, దైవ ప్రేరణ లేదు కనుక ఇంకా వీళ్ళు లోకంలో, పాపంలో, లోకానుసారమైన ఈ జీవితాలు, ఈ బ్రతుకులోనే కుటుంబం అంతా మునిగిపోతూ ఉంది, లోతు కుటుంబంలాగా. ఇంక వెంటనే ఈ ప్రత్యక్షత కలిగింది నోవహుకి. అది వరకు వర్షం లేదు భూమి మీద కదా, ఒక యావిరి మంచుతో పంటలు పండి, మునిపెవరూ చూడని పొందనటువంటి అనుభూతి, ఆ వర్షాన్ని, జలప్రళయాన్ని గురించి దేవుడు నోవహుతో మాట్లాడాడు. ఇక్కడ మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. హెబ్రీ 11 అక్కడికి వెళ్ళి నోవహు దగ్గరికి. ఇక్కడ ఒక విషయం, మీరు దీన్ని అనేక పర్యాయాలు నేను చెప్పాను, ఈవేళ కూడా చెప్తా ఉన్నాను. ఎలాగుంటుందంటే, అప్పుడు నోవహు చెప్పినటువంటి మాట ఎలాగుందో వినండి. రక్షణ పొందుకున్న నీవు నీ ఇంటి వారికి, నీ ఇరుగు పొరుగు వారికి ఈ సువార్తను గురించి చెప్తున్నప్పుడు, సిలువను గురించిన వార్త నశిస్తున్నటువంటి వారికి అది వాళ్ళకి ఎలాగుంటుందంటున్నానా? వెరితనం. అది ఆస్వాదించావు, అందులో లీనమైపోయావు, రక్షణలో ఆత్మీయతలో అనుభూతి కలిగి ఉన్నావు, అందులో మునిగి తేలావు. ప్రభువే నా జీవము, నా శ్వాస, నా శాశ్వతము, నాకు నిత్య జీవం
స్వర్గానికి మార్గం ఆయనే. ఆయన నాకు కావాలి. ఇహమందు పరమందు అన్ని విధాలుగా ఆశీర్వాదాలు నా యేసు ప్రభుల వారి వలన వస్తుంది. ఆయన పోలే నేను నడుచుకోవాలి. పౌలయ్య అన్నట్లుగా నీవేమో ఇలా డిసైడ్ అయిపోయి ఈ సిద్ధపాట్లు ఈ కట్టుబాట్లు నీవు ఉన్నావు. దైవాత్మ నీ మీద ఆవరించి ఇంకా అనేకులను ఇదే మార్గానికి నడిపించాలని నీలో ఆవేశం కల్పిస్తూ ఉంది. ఆ ఆతృత, ఆవేశం, ఆ పెద్ద పెద్ద మాటలేమో వాళ్ళకి మెంటల్ బాగానే వచ్చింది, భక్తి ఏపిచ్చి అంటారు. ఇది వాస్తవం. ఇప్పుడు నేటి క్రైస్తవ కుటుంబాల్లో ఒకరు రక్షించబడుతూ ఉంటే మిగతా వారు ఏకీభవించకుండా వెర్రితనంగా భావిస్తున్నారు. చదువున్నాను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత అది హెచ్చరింపబడి, చూసారా, అది వరకు జరగని సంగతులను గూర్చి దేవుని చేత అది మనకు ఇప్పుడు ఎత్తబడటం ఏంది ఏమండి? రెండవ రాకడ ఏంది? ఎత్తబడటం ఏంది? భక్తులు సమాధులు తెరవబడటం ఏంటి? బతికున్న మనం మహిమను ధరించటం ఏంది? ఇది చిత్రంగా ఉంది. అది ఎన్నడూ జరిగింది కాదు, ఇప్పుడు జరగబోతుంది. వాక్యములు ఎదుగుతూ బ్రతుకుతూ జీవిస్తూ నాటబడి వర్ధిల్లుతున్న భక్తులు, వాక్యములు బ్రతుకుతున్న వాళ్ళు మాత్రమే. భక్తులు దిద్దుబాటు కలిగి దేవుడు రాకడ కొరకు సిద్ధపాటు పడి, ఇదిగో యేసయ్య రాకడ త్వరగా వస్తా ఉంది, యుగాంతం సమీపంగా ఉంది నాయన, ప్రపంచం పతనంగా పోతా ఉంది అని వారే చెప్పగలరు. ఎందుకంటే దైవ దర్శనము ద్వారా, వాక్య దర్శనము ద్వారా పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయని వాళ్ళు వాక్యము ద్వారా నేత్రాలు తెరబడి జరగబోయే సంభవాలను భక్తులెల్లరూ ఈ ఆత్మనేత్రాలతో చూశారు. నమ్మితే చప్పట్లు కొట్టండి. ఏమండి? చూశారు. వాక్యములో దావీదు భక్తుడు అన్నట్లుగా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లుగా నా కనులు, అది నువ్వు ప్రార్థన సరిగా చేస్తే, వాక్యంలో ఎదిగితే ఆత్మనేత్రాలు తెరవబడతాయి. వాక్యాన్ని అక్షరపరంగా మాత్రమే చూడవు, వినవు. అక్కడ పాస్టమ్మ గారు వాళ్ళు చెప్తా ఉంటే దృశ్యం అంతా టీవీలో కనబడ్డట్లుగా ఆ సన్నివేశం అంతా నీ ఆత్మనేత్రాలకి కనబడుతుంది. అది అందరూ వింటారు, అందరు ప్రార్థనకి వెళ్తారు, అలాగ అనుకొని వచ్చేస్తారు. ఏంటి? కొందరేమో పశ్చాత్తాపతులు అవుతారు, కొందరేమో ఆత్మతో ధరించిపోతారు, ఆనందిస్తారు, ఆహా హాయిగా ఉంటారు ఆత్మీయతలో. ఇవన్నీ లెక్కలు వేరండి. మనం వింటున్నటువంటి బోధలు, ప్రసంగాలు మందిరాల్లో అక్షర సంబంధమైనవే. అబ్బా ఏం చెప్పాడండి, ఏం పెద్ద పెద్దగా చెప్పాడు అనుకున్నావు, ఏం అందంగా చెప్పాడు అనుకున్నావు, ఏం ప్రాసలతో చెప్పాడు అనుకున్నావు, భలే ఉంది. ఇది అక్షరం. నువ్వు ఏడుస్తావే, పశ్చాత్తాప్తుడు అవుతావే, అయ్యో నేను అలాగ ఉండలేక పోతున్నాను ఇంటూ ప్రభువా అనేటటువంటి పదం వస్తుంది నీ నోట. అది ఆత్మ సంబంధమైన విధానం. ఆత్మ నీలో పనిచేయటం. ఇది గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. వింటున్నా వాక్యం అయినా ఎందుకు వస్తున్నాం పోతున్నాం, అయిపోయింది అంతే. బ్రతుకులో మాత్రం ఏ మార్పు లేదు, ఏ ప్రత్యక్షత లేదు. అది వరకు చూడని సంగతులను గురించి ఏం చేయబడ్డాడు ఆయన? హెచ్చరించబడ్డాడు. నోవహు కారు అవి అతని గుండెల్లో పనిచేసినాయి, వాటిని నమ్మాడు, వాటిని చూచాడు. మనోనేత్రాలతో ఇంకంతే. సన్నివేశం అంతా కనబడింది. నేను చెప్తున్నాను, ప్రతి రక్షించబడిన ప్రతి వారికి రాకడ దృశ్యాలు, ఆత్మనేత్రాలు కనబడాలి. అదేంటండి కొత్త జీవితం, కొత్తగా నేను చెప్పడంలా, ప్రకటన గ్రంథమే చెప్తా ఉంది. ప్రకటన గ్రంథంలో అపోస్తులైనటువంటి యేసు ప్రభువుల వారి యొక్క ప్రియ శిష్యుడు యోహాను అన్ని సంభవాలు చూచాడు, అన్ని సంఘటనలు చూచాడు. నువ్వెందుకు చూడవు?
దేవుడు ఏమన్నా పక్షపాత? ఆయన బాప్తిస్మం ద్వారా రక్షించబడ్డాడుగా. ఏమండి, ఆయన కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాడుగా పెంతెకొస్తు పండుగ దినాన. ఆయన అద్భుతాలు చేశాడుగా, ఆయన సువార్త ప్రకటించాడుగా. అలాగే ఆయన రాబోయేటటువంటి సంభవాలు 3 కాలాల్లో సంగతులు కనులారా చూడగలిగాడు. దేవుడు నీకు చూపించడా? చూపిస్తాడు. ఎప్పుడు చూపిస్తాడు? ఆయనంత భక్తి శ్రద్ధ నీలో ఉన్నప్పుడు. నన్ను వినండి, ఎంత అద్భుతమైన విషయం అంటే, కొద్దిగా లోతుగా వెళ్దాం. మన ఫ్యామిలీని, కుటుంబాలను, ఆత్మీయతను నిలబెట్టడానికే దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు ఉద్యోగమో, వాడు వ్యాపారమో, వాడి పెళ్ళో లేకపోతే పిల్లలో ఇవి జరుగుతాయి. ఆ టయానికి పెళ్ళయిద్ది, ఆ టయానికి పిల్లలు పుడతారు, వచ్చే టయానికి ఉద్యోగం వస్తుంది, కానీ రక్షణ దొరకదు. అందుకన్నాడు ఇదే మిక్కిలి అనుకూల సమయం. అన్నీ తెలిసి కూడా సిస్టర్స్, మీరు అతల్యలాగా దుర్బోధలు చేయొద్దు కుటుంబాలకి. బ్రదర్, ఆహాబులాగా వ్యవస్థను నువ్వు పాడు చేయొద్దు. కొద్దిగా దేవుని వైపు తిరుగు. నేత్రాలు తెరవబడాలి, కాపాడుకోవాలి నీ ఇంటిని. 12 మంది శిష్య బృందం యేసు ప్రభుల వారి యొక్క వారందరూ తెగ పొగిడారు, తెగడ ఉన్నారు. వాళ్ళు కూడా స్వస్థతలు, అద్భుతాలు చేశారు. పేతురు అయితే, ప్రభువా నీ కొరకు, చెప్పండి, నీ కొరకు నా ప్రాణమే పెట్టేస్తానన్నాడు. అలాంటాడు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఏటోళ్ళట్టు చల్లా చెదిరైపోయారు. గెత్సేమనే వనంలో ప్రభువారిని పట్టుకోగానే ఒక్కడు కూడా లేరు, మాయమైపోయారు. ఒక్క యోహాను గారు మాత్రమే ప్రియ శిష్యుడు. ఆయన కల్వరి శిలువ తుది శ్వాస ప్రభువారు అక్కడ, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు వీరు క్షమించమని కదా ఆ మాటలు పలికేంతవరకు అక్కడే ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఒక బాధ్యత కూడా ఆయనకు అప్పగింపబడింది. అమ్మా, ఇక నుండి ఇతడు నీ కుమారుడు. సోదరుడా, ఇక నుండి ఈమెని చూడండి. ఎందుకు ఎవరికి అప్పగించలేదు? అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వస్తాను, నేను వెళ్తున్నానమ్మా, కాబట్టి నువ్వు ఆ పేతురు గారి దగ్గరికి వెళ్ళు, యాకోబు గారి దగ్గరికి వెళ్ళు, ఆంధ్రేయ దగ్గరికి వెళ్ళు. వీళ్ళ దగ్గర ఎవరి పేర్లు చెప్పలా, యోహోను పేరే చెప్పాడు. యోహోను వాళ్ళు డైరెక్ట్గా అప్పగించేసాడు. సంఘాలు కూడా ఆల్బెత్రగాళ్ళకి ఎవడికి పడితే వాళ్ళకి అప్పగించకూడదు. అందరికి ప్రసంగాలు ఇవ్వకూడదు, అందరికి పెత్తనాలు ఇవ్వకూడదు. ఒకవేళ పక్షపాతం చూపిస్తున్నారు, అది చూపిస్తున్నా, ఇది చూపిస్తున్నా, డోంట్ కేర్, ఏం పట్టించుకోకండి. నమ్మకస్తులు ఎవరో వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. ఇందులో ఏం తప్పులేదు, పోతే పోనీ. పనికి మా వాళ్ళందరూ కొట్టుకొని పోతూ ఉంటారు. దుష్టులు అలాగునుండగా గాలి చెదరగొట్టు పొట్టును పోనీయండి. సంఘాల్లో ఒరిజినల్ విత్తనం ఒకటి ఉంటే చాలు, అది మొక్కై మ్రోనై మహావృక్షమై శ్రేష్టమైన ఫలాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది మనందరి సంఘాల్లో అలాగ ఉండాలి. ఈ చెత్త వాళ్ళు ఎందుకు మనకి? చెత్త ఎన్ని లారీలు అయితే ఏం లాభం, తీసుకెళ్ళి ఆ ఊరు చివరి తీసుకెళ్ళి కాల్చేస్తారు. ఒక చిన్న వజ్రం సరిపోద్దిగా, కోట్లు వస్తాయి. అలాంటి వాళ్ళని తయారు చేయాలి సంఘాల్లో. కొద్దిగా రుద్దండి, సానబెట్టండి. గట్టోళ్ళు ఉంటారు, ఓటోళ్ళు అందరూ పోతారు. కాబట్టి నమ్మకస్తుడు కాబట్టి, యథార్థవంతుడు కాబట్టి, త్యాగశీలి కాబట్టి, సమర్పణ కలిగినటువంటి వాడు కాబట్టి యోహానుకు తన తల్లిని యేసయ్య అప్పగించాడు. మరియమ్మ గారిని అప్పగించాడు. చూడండి ఎంత గొప్ప విషయం. అంత మాత్రమే కాకుండా ఎవరు చూడనటువంటి ఆ ప్రత్యక్షతలు దానియేలుకు మర్మంగా చూయించాడు కదా, ముసుగు వేయబడినట్లు చూయించాడు. యోహాను గారికి స్పష్టంగా ఏ అడ్డు లేకుండా తెర తీసేసి ఇది నేను దానియేలుకు చూపించింది అన్నట్లుగా చూయించాడు. చూడండి నాన్న, లోతుకు వెళుతున్న విషయాలు. ఈ ప్రత్యక్షత నీకు కావాలి, ఇంకంతే.
నీకు కావాలి ఈ ప్రత్యక్షతలు. నీ ఇంటిని నువ్వు రక్షించుకోవాలంటే, నీ ఇంటి వారందరూ కూడా యెహోషువ వలె నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అనే ధైర్యమైన మాట నువ్వు పలకాలంటే ఇది కావాలి, ఈ అనుభవం కావాలి. నేను పొడి పొడి మాటలు చెప్పటంలా లోతుకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు దాకా అయ్యా అమ్మ నాన్న అన్నావు, ఇప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసే ఇంట్లో చెప్పేసే గట్టిగా. ఏమి నీకు అర్థం కావడం లేదురా? జనం మీదకి జనం, రాజ్యం మీదకి యుద్ధాలు భూకంపాలు కలుగుతున్నాయి, యుగాంతం వచ్చింది, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఇంకా కొద్ది కాలంలో ఒక ప్రవక్త చెబుతున్నాడు, రష్యాకి ఇస్రాయేలులకి పడుతుంది యుద్ధం, జరుగుతుంది. ఇలాగ అట్టి చిన్నగా కదిలించబడిందంటే ప్రపంచం అంతా కూడా అగ్నిగుండంగా మారిపోద్ది, లెక్కలన్నీ మారిపోతాయి, ప్రపంచమే పతనమైపోతుంది. యుగాంతం చేరువలో ఉంది, అంతమైపోబోతుంది యుగం. దేవుని పిల్లలుగా ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకుంటూ దిద్దుబాటు కలిగి ప్రభు రాకడకు ఇప్పుడొచ్చిన నా ప్రభు నేను ఎత్తబడతాననేటటువంటి ఆ నిరీక్షణతో, ఆ నమ్మికతో మనం ఉండాలి. మారు కాదు. ఇక పొద్దుకులు మారేనా చివరికి మనం మారిపోతామేమో చెప్పి వాళ్ళకి. అలాగ అయిపోయింది పరిస్థితి. అది కాదు, ఇప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. వచ్చేద్దాం నోవహు దగ్గరికి. నేను ఒకటి కదిలిస్తే అంతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దేవుడు చెప్పాడు నోవహుతో. వెంటనే ఆయన ఏం చేశాడు, ఫ్యామిలీ కదా మనం చెప్పుకునేది, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతాం. వెంటనే ఏం చేశాడంటే ఆయన సిస్టర్స్ కానీ అంతే, ఏదైనా దర్శనం వస్తే కళ వస్తే, ఏందయ్యా నాకు ఈ కళ వచ్చిందని సిస్టర్ యజమానితో చెప్తాది. అలాగే బ్రదర్కి వస్తే, ఏంటోనమ్మా రాత్రి నాకు ప్రార్థన చేసుకొని పడుకున్నాను కదా, ఏందో నాకు ఈ దర్శనం వచ్చింది అని చెప్తాడు. మన సంభాషణ అదేగా ఇళ్లల్లో, కుటుంబ సంభాషణ అదేగా. బైబిల్ ఏంటి, ఇది ఇలాగుంది, ఇక్కడ ఇట్లాగుంది, ఏంది దీని అర్థం ఏంటని ఒకళ్ళొకరు చెప్పుకుంటాం. మనదే ఒక బైబిల్ స్టడీ, ఫ్యామిలీదే. దేవుడి భక్తిలో వాక్యంలో ఉన్నవాళ్ళు, పిల్లలు కానీ కదా, తల్లిదండ్రులు కానీ దేవుని వాక్యాన్ని గురించి చర్చించుకుంటారు, ప్రసంగాల గురించి మాట్లాడుకుంటారు. ఇది కావాలి కుటుంబాలు, అంతేగాని ఆ సీరియల్ ఎట్టుంది, ఈ సీరియల్ ఎట్టుంది, అత్తను బలే చేశారు, కోడలు ఇలా చేశారు, ఏది సోది. ఆ దరిద్రం మన కొంపలోకి రావటానిక. వాళ్ళు ఎట్టా దనుకున్నారో అత్త కోడళ్ళు అట్లా దనుకుంటారు. మీరు ఎందుకు లేనిపోయిన దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకుంటారు కదా? ఏదన్నా మంచి సువాసనతో ఉన్నది ఇంట్లోకి వస్తే సువాసన వచ్చింది, ఎలుగు చస్తే కంపు కొట్టింది. ఎలుకలు ఎందుకు పెట్టుకుంటారు? సచ్చిన ఎలుకలు. వాక్యం పెట్టుకోండి చక్కగా, దేవుడి పాటలు వినండి. స్వార్థ సువాసన వెదజల్లబడాలి. నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చున్న ఉత్సాహసునాదము వినబడును. వీళ్ళలో ప్రార్థనల ధ్వని వినబడాలి, దేవుని పాటల ధ్వని వినబడాలి. అవన్నీ ఎందుకమ్మా ముచ్చట్ల? అమ్మ నువ్వే జడగొడుతున్నావు వారిని కూడా. సీరియల్ చూపించి ఇది మరి ఏముంటుంది అయ్యా, బుద్ధి లేదు నీకు, చెడగొట్టేస్తున్నావు ఆయన్ని. ఇంకేం మాడుతున్నాడు? స్మోకింగ్ మాడు, డ్రింకింగ్ మాడు, కావాలంటే కూర్చొని తాగుతూ చూస్తూ ఉంటాడు సీరియల్. నాశనం చేస్తున్నావు, జాగ్రత్త. నీళ్ళను కట్టుకో, సరిగా చేసుకో బ్రదర్. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, కుమారుడు కూడా అదే. నాకేం పర్వాలేదు తాగుతున్నావు, వాడు చూస్తున్నాడు, ఆ బాటిల్లో మిగిలింది వాడు తాగేస్తున్నాడు. నీకు అర్థం కావటం లేదు. నీ కుటుంబాన్ని చేతులారా పేరెంట్సే బిడ్డలను నాశనం చేస్తున్నారు. కాపాడుకుందాం మనం, మన పేటను మనం కాపాడుకుందాం, మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాం, సరిచేయబడదామండి. చెప్పేశాడు నోవహు తన భార్యతో, అమ్మా మరి దేవుడు నాకు ఇలాగ చెప్పాడంటే, ఏందో నీకేం పని పాటలేదు, ఏందో దేవుడు అంటాం. రివర్స్ అవ్వాలా, ఆమె రివర్స్ అవ్వాలా. ఎందుకంటే ఇక్కడ చాలా ఖర్చుతో కూడిన పని. ఏం చేయాలి? చితిసారకు మ్రాను తేవాలి, కీలు తేవాలి, దీన్ని 3 అంతస్తులుగా కట్టాలి. అంత ఖర్చుతో కూడిందో చూడండి. అన్ని జంతువులు, పక్షులు కదా, జీవరాశులు, వాటికి మేత, ఇవన్నీ మీరు ఆలోచించండి. అంత పెద్దది ఆ వాడో, దానికి ఎంత
ఖర్చు అవుతుందో, ఖర్చేగా ఎప్పటికైనా. సరే ఇంతవరకు ఒప్పుకుంటుంది, వాడ దేవుడు కట్టమన్నాడమ్మ, చూపించాడమ్మ, అది ఇదంటే అంతవరకు ఒప్పుకుంటుంది. ఖర్చు అంటే ఆడవాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి? ఒప్పుకుంటారా? ఇది ఫ్యామిలీ అంటే. అయ్యా అది ఎంత ఖర్చు అయినా ఎలాంటిదైనా దేవుడు కదా నీతో చెప్పింది, దేవుని మాటలు కదా, దైవ చిత్తం కదా, దేవుని ప్రణాళిక కదా, ప్రళయం నుండి ఉగ్రత నుండి తప్పించుకుంటానికి మార్గం కదా ఇది. ఓకేనా, ఎలాగ చేద్దాం అని ఇక పిల్లల్ని పిలిచింది. కొడుకులు 3 వచ్చారు. కొడుకులతో చెప్పేశారు, అలాగే నాన్నగారు అని. కోడలతో అత్త చెప్పింది. అసలు అత్త కోళ్ళకి ఎక్కడో నోటికి కొడుకు ఒకటి అరగాని అసలు అందరికి పడదు. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాయినానని కూడా అత్త ఆ మూలలో కూర్చుంటే కోడలు ఈ మూలన కూర్చుని, అందరు కాదురండి, కొందరు బ్యాచ్ ఉన్నారు. అయినా కూడా అలాగే అత్తయ్య గారు, మామయ్యగారు చాలా నీతిగా భక్తిగా చాలా మంచిగా ఉంటాడు, సాధువుగా, వారు చెప్పేయని కరెక్టే, అది మనం అందరం చేద్దాం. ఇది కుటుంబం అంతా ప్రార్థనకి వెళ్ళేటటువంటి అమ్మ నాన్న ఎవరైనా ఉండి రక్షించబడి భక్తిలో ఉంటే వాళ్ళని మీరు అనుసరించారా, బ్రతుకుతారు. ఇంకంతే, అన్ని విధాలుగా మీరు దీవించబడతారు. మీరు నా ఆజ్ఞకు లోబడిన ఎడల భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే మీరు హెచ్చించబడతారు. వాళ్ళ మాటేనండి. ప్రార్థనకు వెళ్ళి రక్షించబడి ఆత్మీయతలో జీవిస్తున్నటువంటి అమ్మా నాన్నల మాటలు వినండి. చిల్డ్రన్స్, పిల్లలారా మీరు వినండి. ఇంకంతే. నోవహు మాట ఫ్యామిలీలో భార్య మొదలుకొని కోడళ్ళ వరకు ఎవ్వరు కూడా వ్యతిరేకించలేదు, త్రోసి వేయలేదు. అంత అద్భుతం మీరు చూడండి. ఇది ఎన్ని వందల సార్లు చదువుకుంటాం బైబిల్. కొందరు అంటున్నారు నేను 4 సార్లు చదివాను అంటున్నాడు, బైబిల్ 5 సార్లు చదివాను అంటున్నారు. అందులో ఏ ఒక్క వాక్యాన్ని ఫాలో అవ్వరు. చదవటం గొప్ప కాదండి, అనుసరించటంలోనే ఉంది దీవెన. హైందవులు కూడా చాలామంది చదువుతారు విమర్శించడానికి, బైబిల్ ఏముందో పట్టుకుందామని. వాళ్ళు విమర్శించడానికి చదువుతున్నారు, నేను చదివాను అనిపించుకుంటా, నువ్వు చదువుతున్నావు. ఈ ప్రవచన వాక్యము చదువువాడును విని గైకొని వారును ధన్యులు. ఎవరు ధన్యులంటే చదవంగానే 100 సార్లు బైబిల్, ధన్యుడు కాదురా బాబు నువ్వు. వినాలి, అందులో ఉన్న సారాన్ని తెలుసుకోవాలి, గైకొనాలి, అది కావాలి. వీళ్ళందరూ ఒక మాట మీద ఉన్నారు. నోవహు మాట మీద తన భార్య, కుమారులు, కోడళ్ళు అందరూ ఒక మాట మీద ఉన్నారు. అది గొడవలకి, తగువులకి, కొట్లాట్లకి ఒక మాట మీద కాదు. వాటిని తప్పించుకుంటానికి వద్దు అనండి. ఇంకంతే, మన గొడవలు వద్దులే, పెద్దల్ని పిలిపిద్దాం, పంచాయతీ పెడదాం, మనకి ఎందుకు ఈ గొడవలు ఎందుకు, ఓడొకటి కొట్టి మన ఒకటి కొట్టి తగలరాని చోట తగిలి చచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఈ బతుకులు మనకెందుకులే. కానీ ఇక్కడ సర్దుబాటు చేసుకోవాలి, కొట్లాటలకు దూరంగా ఉంచాలి, ఫ్యామిలీని ప్రత్యేకంగా భద్రంగా ఉండాలి. దేవుని వాక్య విషయంలో అందరూ ఏక మనసు కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రం. ఎలాగుండాలి? యెహోషువ కంటే ముందుగానే ఈయన అనాలి అసలు ఈ మాట. ఎవరు సేవించినా సేవించకపోయినా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించినట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఎక్కడ? నోవహు దగ్గర కనబడుతుంది. తర్వాత ఫ్యామిలీ, యెహోషువ ఫ్యామిలీకి చరిత్ర తోడితే ఏమైనా కనబడుతుందేమో, కానీ డైరెక్ట్గా అందరికి ఎవరు కనపడుతున్నారంటే నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము, యెహోవా చెప్పినట్లుగా చేసేదము, యెహోవా చెప్పినట్లుగా ఓడ నిర్మాణము చేయదు అన్న వారిలో మనకు నోవహు గారు కనిపిస్తున్నారు. అది కుటుంబానికి ఆశీర్వాదాలు ఇటు భౌతికంగా ఆత్మీయంగా కావాలంటే నోవహు ఎలాగూ దైవ ప్రత్యక్షతను పొందుకున్నాడో తన నీతిని బట్టి కదా, నిందారహితుడుగా ఉన్నదాన్ని బట్టి, నీతిమంతుడు నిందారహితుడు దేవుని కృపను పొందుకొని దేవునితో నడుస్తున్న దాన్ని బట్టి ఆ ప్రత్యక్షతను సంపాదించుకొని
ఏక తాటి మీద తన కుటుంబాన్ని అంతటిని తీసుకొచ్చేసాడు. భార్య, కుమారులు, కోడలు అందరినీ ఆ సర్కిల్లో ఉంచాడు. ఇంకంతే. హద్దు మీరి పోలేదు, హద్దు దాటి పోలేదు. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక పరంగా లోతుల్లో నోహు గారు ఉన్నాడు కాబట్టి ఇంతవరకు ఇది ఒక అద్భుతమైన సంఘటన మనం చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడ ఇలాగుంది. మరి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆమె రాహాబు అనే ఆమె ఎవరామె? వేశ్య. ఇక్కడ వినండి, బాగా అర్థం చేసుకోండి మీరు. మన పుట్టుక క్రైస్తవంలో ఎప్పటి నుంచో వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, గుడికి వెళ్ళటం తెలుసు, అన్నీ మనకు తెలుసు. ఇక్కడ ఈమె వేసండి. యెహోవా దేవుడు తెలియదు, ఆ ధర్మశాస్త్రం తెలియదు, ఏ నియమములు తెలియనటువంటి ఆమె చెవిన ఒక సంఘటన పడింది. అదేమిటంటే, ఒక ప్రజా బయలుదేరుతూ ఉంది. వారు దేవుని ప్రజలంట, వారి దేవుడు యెహోవా అంట. ఆయన అనేక మంది మీద వారికి జయాన్ని కలుగు చేసి, ఏ అడ్డు అభ్యంతరం కలిగినా వాటన్నిటి మీద జయాన్ని కలిగజేసి ఏం చేస్తున్నాడు? వారిని తమ దేశానికి ముందుకు నడిపిస్తున్నాడంట. ఇక మన దేశం మీదకి, మన ఎరుకో మీదకి వచ్చేస్తారు ఇక వాళ్ళు. ఇక ఎరుకో మీద కూడా రాబోతున్నారు. ఈ సంగతులన్నీ ఆమె తెలుసుకుందండి. వీటన్నిటిని గురించి మరి ఎవరు చెప్పారో ఏమో. మేము ఈ దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. యెహోషువ గ్రంథం 2:11 ఏమంటున్నాడు నాన్న అక్కడ? ఆమె ఏమంటుంది? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమైందంట? వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. నన్ను వినండి, ఇక్కడ చూడండి. ఈ కుటుంబం, ఈ ఫ్యామిలీని ఎలాగేమి రక్షించుకుందో 2 మాటలు మనం తెలుసుకుందాం. అంటే జ్ఞాపకం చేసుకుందాం, తెలుసుకుందాం కాదా, తెలిసే ఉన్నాం కదా. ఇక వెంటనే ఆ రోజు నుండి ఆ యెహోవా దేవుడు పరిశుద్ధుడు, అపవిత్రత, దుర్మార్గత ఆయన ఎదుట ఉండకూడదు. అలాంటి వారి మీదకి దేవుడు తన ఉగ్రతను పంపిస్తాడని ఆ రోజు నుండి ఏది పాపమని ఎరిగి ఉన్నదో, ఏది దేవునికి కదా ఆయాస్కరం, దేన్ని దేవుడు ద్వేషిస్తాడు, త్రోసివేస్తాడు, శిక్షిస్తాడని తెలుసుకుందో, ఆ వేషవృత్తిని మాని వేసింది. వినండి, బాగా వినండి. చిన్నప్పటి నుంచి వింటాం, అరే బాబు త్రాగడం, స్మోక్ చేయడం, అబద్ధాలు ఆడటం, ఈ అల్లరి చిల్లరి పనులు ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. తాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, ఈ బోతులు ఉన్నారే, వీళ్ళెవరు కూడా పరలోక రాజ్యంలో చేరరు, నరకానికి వెళతారన్న సంగతి మనకి అందరికీ, హైందవులు ఎవరికి తెలియదండి. మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. సండే క్లాస్ నుంచి ఆ టీచర్ చెప్తున్నారు, చర్చికి వెళ్తే పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు. అన్నీ తెలిసినా కూడా 5, 10, 15, 20, 30, 70 సంవత్సరాలు వచ్చినా కూడా మారు మనసు లేదు, మార్పు రావడం లేదు. వయసు పెరిగో కానీ తప్పుడు పనులు అధికంగా చేస్తున్నారు. కానీ అమ్మో, అజ్ఞాన కాలమందు దేవుడు చూడనట్టుకుని ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి అనేటటువంటిది రావటం లేదు, మారడం లేదండి. ఇతను మారడు. వాడేదో చిన్న కొడుకు అల్లరి చిల్లర పని చేస్తామంటే నీకు బుద్ధి లేదురా, ఆ పని చేస్తావేంద్రా అంటే వాడు నేను చూసి నేర్చుకున్నాడు. వాడు తప్పే ఉంది. ఇట్టుంటారు గ్రామంలో పురుషులు అంటే అని, డాడీని చూసి సన్, మమ్మీని చూసి డాటర్. చాలా జాగ్రత్తగా ఉండాలి మన కుటుంబాలు. ఆమె వింది రాహాబు. వెంటనే ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఎరుకో ప్రాకారాలు ఎంత బలమైన కూల్చిపడేస్తారు. కాబట్టి నేను ఇంకా ఈ తప్పుడు పనులు ఉంటే నా ఫ్యామిలీ మామూలు కూడా నాశనం చేస్తారు. ఆ శిక్ష మా మీద పడకూడదు. ఆ రోజు నుంచి
ఆమె ఆ వేష వృత్తిని మానేసి, తన సిస్టర్స్ ఉన్నారు, ఇంకా ఆ ఫ్యామిలీ అంతటికి చెప్పేసింది, అమ్మా నాన్న చెల్లి ఇంకా మనం ఈ పనులు చేయొద్దు. దైవ ఒరవడి ఇట్లా వస్తుంది, ఆ ప్రవాహం సమూహం రూపంలో వస్తుంది. మనం కూడా అంతకుముందున్న దేశ ప్రజల వలె దుర్మార్గులమైతే ఆ ఉగ్రత మన మీద పడుతుంది. దాన్ని మనం తప్పించుకోవాలని ముందుగానే వీళ్ళందరికీ చెప్పేసింది విషయాలు. మానేసేయండి. వీళ్ళు వచ్చినా ఇంకా ఈ పనులు మేము చేయడం లేదండి, మానేసాం, ఏదో చిన్న చితక పనులు చేసుకొని బ్రతుకుతున్నాం, మేము ఏంటి చిత్రంగా మాట్లాడుతున్నావు రాహాబు అంటే, లేదండి మేము చెయ్యం, మీరు ఏమనుకోవద్దని తలిపేసి గడిపెట్టేసేసి. అది మార్పు అంటే. ఇంకా అబద్ధాలే, దొంగతనమే, కుట్రే, అసూయే, కక్షే, ఇతరుల మీద ద్వేషమే. బైబిల్ మాత్రం భక్తురాలాగా తీసుకొని వెళ్తారు. దీన్నే వేషధారణ అంటే. యేసయ్య అన్నాడు, నేను చెప్పిన మాట కాదు, వేశ్యలకైనా పరలోకం ఉంది కానీ వేషధారులకు లేదు. ఎంతకాలం బైబిల్ పెట్టుకొని నటిస్తావు? పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని, అది నువ్వెవరిని లెక్క చేయని, నాకు ఇష్టం వచ్చినట్టు నేను పోతాను, బైబిలే తీసుకుంటాను, లోకం అంటే తర్వాత నువ్వు అనుభవించే ఆ నరకం నుండి ఎవడో తప్పించడు. నీకు నువ్వేది గొయ్యి దవ్వుకుంటున్నావు. వాళ్ళు ఎవరు చెబుతున్నా లెక్క చేయాలండి, నా పని నేనే చేసుకో. ఒకడు నడుచు మార్గము సరైనదిగా కనబడవచ్చు కానీ తుదకది నాశనానికి లేక మరణానికి. అది జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందుకున్న మనం అందరం నటించడం కాదు భక్తి అంటే. లోకమే దేవుడే అన్నట్టు ఉండకూడదు. దేవుళ్ళో ఉంటే దేవుళ్ళో ఉండు, లోకంలో ఉంటే లోకం ఉండు. మనందరికి బుద్ధి చెప్పడానికే, నాయన నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని ఏం చేస్తానన్నాడు, వేస్తాను. ఊహించుకునే స్థితికి తెచ్చుకోకూడదు మనం. భక్తి అంటే భక్తులుగానే ఉండాలి, భక్తురాల్లాగానే ఉండాలి, భక్తిహీనులుగా ఉండకూడదు. అప్పుడు నీకు భక్తిలో నిజంగా ఉంటే భద్రత కలుగుతుంది, భక్తిహీనంగా ఉంటే నాశనం కలుగుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. భక్తులు అని పిలువబడుతున్నారే, అది వేషధారణగా ఉండకూడదు. అందరిని మానిపించిందండి రాహాబు. లేదు మేము చేయట్లేదు, మానేసాం. అలాగా మనకు అనుభవంతో గుంటూరువారి తోట, రామరెడ్డి తోటలో ఉన్న అక్కడున్న బిడ్డలు, అమ్మ వెళ్ళి ఇప్పుడు ముందు వాక్యం చెప్పింది, అక్కడ వాళ్ళకి సువార్త ప్రకటించింది. ఆ పక్కన బిఎస్ఎన్ ఆఫీస్ ఉండేది, టెలిఫోన్ ఆఫీసు, అక్కడ జాబ్ చేసి మధ్యాహ్నం భోజనం టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించినప్పుడు ముందు నన్ను పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, ఎందుకు నువ్వు వెళ్ళలేమని. స్త్రీల మధ్యకి వెళ్ళి ఆమె అనేక మందిని దేవుని మార్గానికి నడిపించింది. వాళ్ళు ఆ బిజినెస్ పూర్తిగా మానేసి హోటళ్ళలో, హాస్పిటల్లో, ఇళ్లల్లో కూలీనాలి పనులు చేసుకొని రక్షించబడి పవిత్రంగా బ్రతుకుతున్నారు. గట్టిగా చప్పట్లు పడదాం దేవునికి స్తోత్రం. చివరి వాళ్ళు వెంటలేదా గడ్డి కొట్టడానికి చప్పట్లు ముగిచ్చేసుకున్నాలి. మంచి విందుందలే, దిగులు పడద్దు, ఆలస్యమైన ఇంటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా భోజనం చేసుకొని వెళదాం. అక్కడ నర్సరాపేటలో కూడా దేవుడు ఆమెకు దర్శనం అన్నట్టు, అదొక వరం. ఆ కాలనీ చీకటి కాలనీ నాకు చూపించాడు. ఇప్పుడు క్రొత్త ఆర్టీఓ ఆఫీస్ ఉంది దాని ఎదురు అనమాట. అక్కడికి వెళ్ళమన్నాడు. నాకేంటోనయ్యా అక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు అంటే, వెళ్ళమ్మా, దేవుడు చెప్పినప్పుడు నేనే ఊరిని ఆపటానికి, దేవుడి కంటే గొప్పవాడిని ఏంటి, వెళ్ళమన్నా. వెళ్ళింది. వెళ్ళిపోయి అప్పుడంతా కూడా భయంకరంగా ఉండేది ఆ పరిస్థితి. ఎలాంటిదంటే మున్సిపాలిటీ వాళ్ళు లైట్లు వేశారు, అవి వాళ్ళ వ్యాపారానికి అడ్డంగా ఉండేవి, మొత్తం ట్యూబ్ లైట్లను పగలగొట్టేశారు, మొత్తం చీకటి చేసి పడేశారు. అట్లా జరిగేది. అలాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూడా కొందరిని, ఆ వృత్తిలో బ్రతికేటటువంటి వారిని దేవుడు బయటికి లాగాడు. వాళ్ళు కూడా రక్షించబడి అక్కడ ఒక మొత్తం 5 సెంట్ల స్థలంలో పెద్ద చర్చి, పక్కన ఇల్లు, అక్కడంతా కూడా రకరకాల వ్యక్తులు, హైందవులు రక్షించబడి అక్కడ సంఘం అలా కట్టబడింది అన్నమాట.
ఇలాగ చేస్తాడు దేవుడు. మార్పు రావాలి. అందరూ మారుతున్నారు. హంతకులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, ఏమండి దుర్మార్గమైన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు మారుతున్నారు. కానీ ఈ నామకార్థ క్రైస్తవులలో మార్పు రావడం లేదు. వాళ్ళు ఏడుస్తున్నాడు దేవుడు, మీకు తెలియట్లేదండి. ఎందుకు దేవుడు మన 2 లైన్లలోనే ఇంత విస్తారంగా సువార్త వినిపింపు చేస్తున్నాడంటే నిజంగా నాకు ఏడుపు వస్తుంది. దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు. అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను. బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో ఏ ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. రక్షించు వారు లేక రక్షినైతిని. భక్షకుడు బాణము గురి పెట్టించెను. రక్షించు వారు లేక రక్షినైతిని. భక్షకుడు బాణము గురి పెట్టించెను. బంధము తెంచెను బ్రతికించెను నన్ను. బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ. ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. అది మన గుండెల్లో పాపం ఉన్నంత వరకు మన కుటుంబాలు దీవించబడవు. ఫస్ట్ రోజు దైవ సేవకురాలు సునీత సాల్మనమ్మ గారు చెప్పింది అది. దుష్టత్వం నుండి మళ్ళించబడమే ఆశీర్వాదం. కడతారు ఇళ్ళు, అందరు కట్టుకుంటారు. వాడు లంచం తీసుకొని కొడతాడు, వీడు అక్రంగా సంపాదించి కడతాడు. వాడు రూపాయి మీద రూపాయలు 1కి 4 వడ్డీలేసి కడతాడు. అండి వినండి, వాడు కట్టేళ్ళే నేను కూడా వంకరగా కట్టుకోవాలని ఎవరికి మనసు రానివి కాకుండా చాలా దుర్మార్గం అది. బైబిల్ మీరు చదువుకోండి. ఇటుక మీద ఇటుకట మూలుగుతూ ఉంటాయంట. ఇదేంటయ్యా, ఈ అక్రమస్తుడు, లంచగొండి, అన్యాయస్తుడు, దుర్మార్గుడు, పేదల సొమ్మును దోచుకొని వాళ్ళ రక్తం పిండినోడు, వాడింటికి నేను నీడగా ఉంటవేంది దేవుడా అని బాధ మొరపెడతా అంట దేవుడికి. ఏది ఇష్టపడదు. నీకు నివాసం దుర్మార్గంగా, అక్రంగా, అన్యాయంగా బ్రతికి కట్టిన సొమ్ముతో ఇటుకు కానీ, ఇసుకు కానీ, మాలు కానీ ఏది ఇష్టపడదు. నిశ్చయముగా నీవు నీ కష్టాయుతాన్ని, అది కష్టాయుతాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. దాంతో రేకులు వేసుకోండి, దేవుడు ఉంటాడు అక్కడ. మేడ మీద మేడ. నోహ దినాలు అదేగా జరిగింది. పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇళ్ళు కట్టుకుంటూ. మనోళ్ళు ఈ ఇళ్ళకి ఇచ్చినంత ప్రాధాన్యత ఈ ఇళ్ళకి ఇట్లా. హిజ్కియా, నువ్వు చావబోతున్నావు, మరణం కాబోతున్నావు కనుక నీవు నీ ఇంటిని ఇది చక్కబెట్టుకోవట్లా. కొద్దిగా రాలిపోతే వాడు మళ్ళీ ఇంకొక 1,00,000 రూపాయలు పెట్టి
బాగా చేపిస్తున్నాడు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు ఎన్ని దుర్మార్గతలు గుండెల్లో ఉన్నా వీటిని మాత్రం సరి చేసుకోవట్లేదు. ఇలాగా జీవన విధానములను, కుటుంబ వ్యవస్థను, క్రైస్తవులను పిలువబడుతూ ఎవరికి వారిగా పతనం చేసుకుంటున్నారు. దేవుడు సొమ్ము దాచుకొని దానితో ఇల్లు కట్టుకున్న వాళ్ళు లేరా? నాకు భయపడిన ఎవరికి అది క్షేమకరంగా ఉంటుందా? పిల్లల మీదకి ఆ శాపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త పడాలి. అంటే ఎవరు చూడలేదు, ఎవడు ఏం చేయలేదు అంటే కొడదాం అనుకున్నావేంటి? దేవుని సొమ్మును దోచుకొని జాగ్రత్త. ఒక్కసారి నీ భార్య బిడ్డల వైపు చూడు. నువ్వు నీతిగా చెమటోర్చి సంపాదిస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలని దేవుడు ఎలా బ్లెస్ చేసాడో ఇంకా 12 గంపలు మిగిలినయో. నీతిగా బ్రతుకు. నీ కష్టార్జితంలో నీ బిడ్డను నీడ కొరకు ఇల్లు కట్టుకో, అక్కడ బ్లెస్సింగ్ ఉంటుంది. కానీ ఎవడో సొమ్ము దోచుకొని, ఎవడో పిల్లల నోటి దగ్గర దోచుకొని నీళ్ళు కట్టుకుంటే అదేం దీవెనగా ఉంటుందండి. చాలా జాగ్రత్త పడాలి. మీరేం భ్రమపడద్దు. వాళ్ళని చూసి 73వ కీర్తన 77వ కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆసాబు కూడా అట్టాగే అనుకొని మళ్ళీ అన్నాడు, నేను దాని గురించి మచ్చడపడితే చిచి నేను దేవుని కుమారులు జాబితాలో చేరను అంటాడు. ఏం పర్లేదండి, మీరేం దిగులు పడద్దు. మీ నీతిని మీరు కాపాడుకోండి, మీ భక్తిని మీరు కాపాడుకోండి, మీ సంఘాన్ని మీరు కాపాడుకోండి, మీ పాస్టర్ గారికి ఇచ్చే గౌరవ మర్యాదలు ఇవ్వండి, మేలుకరంగా బ్రతకండి. ఇంకంతే. మీరు చూడండి, ఒక గడియ వస్తుంది. ఇప్పుడు శూన్యంగా కనబడుతున్నారు కదా, రాబోయే రోజుల్లో నీ పిల్లల్ని, నీ మానవ సంతతిని చూసి దేవునికి స్తోత్రాలు చెబుతావు. నమ్మితే స్తోత్రం చెప్పండి. పిల్లలా నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్. పిల్లలా నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కుటుంబాలను మనం కాపాడుకుందామండి. ఏడవండి, ఇంకా ఏడవండి. వచ్చి నేను చూపించేసి కుటుంబ భద్రత కొరకు ఇర్మియా 9 మొదటి వచనం 17వ వచనం. ఇంకా మనం అమ్మ రక్షణ పొందుకున్నాం, ఏడుస్తున్నావు, ఇంకా ఏడు అయ్యా, విజ్ఞాపన చేయి, ఉపసించు. బిడ్డలందరూ మారాలి. ఇంకంతే. వాళ్ళు మారితే నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. ఆర్థిక వ్యవస్థ మారుద్ది, గృహ నిర్మాణం మారుతుంది, అన్నీ ఉన్నతంగా దేవుడు చేస్తాడు. ఇర్మియా 9 మొదట్లోనేమో ప్రవక్త మీద పెట్టు. చూడండి, మైక్ దగ్గర పెట్టుకోమ్మా. ఏంటంట?
నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. అది చూడండి, ఇక్కడ మేము సేవకులు మీరు పెడితే బాగా తిని పొట్టలు పెంచుకుంటాం కాదు. ఎలాగుండాలి? నా కనులు కన్నీటి తల. అది చేయాలి. వేకులు లేవాలి, ప్రార్థన చేయాలి, సంఘ బిడ్డలందరి కొరకు విజ్ఞాపన చేయాలి. ఏ కష్టంలో, ఏ వ్యాధుల్లో, బాధల్లో ఉన్నారు, ఏ పాప బంధకాల్లో ఉన్నారు, సంఘస్థుల పిల్లలు యవ్వన బిడ్డలను దుష్టుడు బంధించాడు, వాళ్ళ కొరకు పాస్టర్లు, కాపర్లు అని పిలువబడుతున్న మేమందరం మీ కష్టాజితాన్ని తింటున్నాం కనుక పనివాడు జీతానికి పాత్రుడు మాత్రమే కాదు, జీవితాలను కాపాడుకుంటాను కూడా పాత్రుడుగా ఉండాలి. పనివాడు జీతానికి పాత్రుడని మేము అనుకుంటమే కాదు, వాళ్ళ జీవితాలను కాపాడటానికి కూడా మేమే బాధ్యత, పాత్ర మాకుంది. లేకపోతే రేపు దేవుని దగ్గర మేము లెక్క అప్పగించాలి. ఎందుకు వస్తున్నాం వీళ్ళ చుట్టూ? ఒకటి పైన ఉంటుంది ఇల్లు. ఈ 66 సంవత్సరాలు ఎక్కలేని పరిస్థితుల్లో కూడా వెళ్తున్నాం. అది మా డ్యూటీ. ఇది మేము చేయాలి. మేము చేయడం మాత్రమే కాకుండా విశ్వాసులారు అందరూ వినండి అమ్మా, ఏ సంఘానికి వెళ్ళేవాళ్ళైనా మనదంతా సార్వత్రిక సంఘం. ఆయన రక్తాన్ని బట్టి మనందరం ఒక ఫ్యామిలీ. మన డాడీ ఒకటే, యేసయ్య, ఇంకంతే. కాకపోతే నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నా, నేను ఈ ఇంట్లో ఉంటున్నా, ఇంకంతవట్టుకే. కాబట్టి తండ్రి ఒకడే, నాన్న ఆ ఇల్లు మాకు ఇచ్చాడు, ఈ ఇల్లు మీకు ఇచ్చాడు అన్నట్లుగా అన్నదమ్ములకు ఆయన ఇస్తాడు, అక్కడ ఉంటాం. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, లింక్ పెట్టేస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి. అదండి పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరందరూ సిస్టర్స్? రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు వణుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. అది ఏం చేయాలంట? చేయండి, కన్నీటితో ప్రార్థన చేయాలి. అసలు వీళ్ళు కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళతో ఉంటేనేక ఇప్పుడు స్టైల్ భక్తి అయిపోయింది, క్లాస్ భక్తి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ వీళ్ళ కేకులు పంపిస్తున్నాడు, సస్తే సమాధి పెట్లు కూడా పంపిస్తున్నాడు. అది మాయ, అది వాస్తవాన్ని ఎరగండి. ఒక చిన్న ఇంట్లో మందిరం ఉందని ఆ సేవకుడిని నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావా? ఎప్పుడైనా అక్కడోడు వచ్చి నీ దగ్గర దర్శించాడా చెప్పు? ఈయన వస్తాడు ఇంటింటికి, అమ్మ రూతమ్మ గారు బాగున్నారు, వస్తాడు, ఆయన వస్తాడు. సరోజనమ్మ గారు ఎలాగున్నారమ్మా, వస్తాడు, ఆయన వస్తాడు. ఆడెవడో నీకు ముక్కు నీ ముఖం తెలియదు, నీ వీధి తెలీదు, నీ పేరు తెలియదు. వాడి పేరు నీకు తెలుసు కాబట్టి వాడు పిలవపోయిన అక్కడ బరిగెత్తున్నావు. నీ ఇంటి చుట్టూ రోజు తిరిగి ఆయన దగ్గర రమ్మన్నా. చూడండి ఎట్లా ఉంది ఈ భక్తుల న్యాయం. ఈ భక్తిలో కూడా అన్యాయపు భక్తి. నీ ఇంటి చుట్టూ తిరుగుతాడు వారం రమ్మ, అబ్బాయి కోసం చేస్తున్నాలే, మా అమ్మాయి కోసం ప్రార్థన చేస్తాను, ఏమో ఎట్లుందమ్మా, అమ్మ బాగున్నారా, యోగక్షేమం లేదా ఏమండి తెలుసుకొని ప్రార్థన చేస్తాడండి. ఒక్కోసారి గురకా వాళ్ళకంటే కూడా దిగజారిపోతాం మేము. వాడు వచ్చి రాత్రి టబాడబా వాడతాడు, కేకేసేవాడు భాషలు. మేము ఎప్పుడు కేకేస్తూ ఉంటాం దేవుడి దగ్గర. కొద్దిగా స్టైల్ భక్తి మర్చిపోండి, నిజాయితీ భక్తి నేర్చుకోండి. భక్తిలో కూడా హానెస్ట్ ఉంది. ఇక్కడ మన దగ్గర రోగాలు మన దగ్గర తగ్గాలి, సమస్యలు మన దగ్గర తీరాలి, వాళ్ళంతా మన దగ్గర దీవించబడాలి. మేము అక్కడికి వెళ్తున్నాం స్టైల్గా చెప్పాలి భక్తురాలు. కొన్ని నేను చెప్పే ఎటకారంగాను కోపంగా కూడా ఉంటాయి. అయినా యేసు రక్తమే వేయము. నేను అందరి గురించి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చాడు నీ ఇంటికైనా ఎందుకు అన్యాయ భక్తి? నీకు ఎంత ప్రయాసపడుతున్నాడు నీ సేవకుడు,
ఎంత కన్నీరు విడుస్తున్నాడు, నిత్య నీ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నాడు. అది లేదు. నేను చెప్తున్నాగా, ఇలాంటి సేవకుల్ని మీరు హత్తుకొని ఉంటే, సహవాసంలో హత్తుకొని ఉంటే ఈ ప్రార్థన నేర్చుకుంటారు. ఏ ప్రార్థన? కన్నీటి అది రోదన నేర్చుకుంటారో. రండి ఒకసారి, ఇక్కడ దగ్గర మందిరాలు ఉన్నాయి, సిస్టర్ వాళ్ళది ఉంది, ఎక్కడ మనది ఉంది, రండి చూడండి. ఎక్కడికి వెళ్ళాడు ఒకసారి కూర్చోండి, ప్రార్థనలు మీకు అర్థమైపోద్ది. ఎట్లా ఏడుస్తారు, ప్రలాపిస్తారు, రోదన చేస్తారు, మన కుటుంబాలు దీవెన కొరకు. ఇది అర్థం చేసుకోండి కొద్దిగా భక్తి జీవితాన్ని. కాబట్టి ఇక సేవకుడు మాత్రమే కాదు, అక్కలారా తమ్ముళ్ళారా, మీరందరూ కూడా మీ కుటుంబాలలో సంఘాల్లో ఏం చేయాలి? రోదన చేయాలి. అది చేస్తారా? ఇక నుండి చేయనోళ్ళు, చేసేవాళ్ళ గురించి చెప్పట్లా. చేయండి, ఏడవాలి. ఏడకపోతే రేపు జీవితాంతం ఏడుస్తారు. అప్పుడప్పుడు నీ కుటుంబాన్ని గురించి దేవుని దగ్గర ఉపవాసం ఉండి ఏడవకపోతే నీ లైఫ్ అంతా ఏడుస్తావు. జీవితం బ్రతుకున్నంతకాలం ఏడవాలి. వాడు ఏంది ఎట్ట చేస్తున్నాడు, పెద్దోడు ఏంది అట్ట అయ్యాడు, అమ్మాయి ఏంది ఎట్ట అయ్యిందని ఏడవాల్సి వస్తుంది. ఏడుపులు ఆగిపోవాలంటే దేవుడి దగ్గర ఏడవండి. చివర భయంకరమైన అంటాడు మరణం, కిటికీల చదువమ్మా. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు, నీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. అదే చిన్న సంఘాల్లో, రక్షణ సంఘాల్లో పిల్లలకి రోదన చేయటం మేము నేర్పిస్తాం. ఇంకంతే, చిన్న పాస్టర్లు మేము నేర్పిస్తామండి, నేర్పిస్తాం. వాళ్ళు ఏమి నేర్పిరు నీకు, నీ ఇంటికి రారు. పిల్లలకు ఒక ప్రాధాన్యత ఎవరు, ఒకళ్ళు ఇస్తే స్టైల్గా డ్రెస్సులు మార్చి వేయొచ్చామో, పాడండి కోరస్ అని ఆ వేషాలు నేర్పించేమో, కానీ భక్తి నేర్పించేది చిన్న సంఘాల్లో. వాళ్ళు రేపు కూడా సభలు జరగబోతున్నాయి. మాకుంటుంది అది బాధ్యత, భారం మాకుంటుంది. నలుగురిని సంపాదించి దేవుడు రాజ్యం కొరకు సిద్ధపరచాలి. తర్వాత చూడండి ఎంత భయంకరమైన సన్నివేశం. ఒకరికొకరు అంగళార్పు విద్య నేర్పుడి. అది ఇది ఎవరు నేర్పుతున్నారా? అంగళార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను. అది చూసారా, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. చూసారా, ఒక భారం కలిగిన ప్రవక్త కనుక దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు. ఈయన కూడా ఇర్మియా ఒక భారం, బాధ్యత కలిగి ఉన్నాడు. అలాంటి వాళ్ళు కావాలి మన సంఘానికి కాపర్లు. అప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి. ఏ నేర్పుతారా అని చెప్పండి. తెరలో కనపడతాడు అంతే, ఇంకా కనీసం మనిషి కూడా కనపడ్డం. చెప్పానుగా, ఈయన వస్తాడు నెలకొకసారి, వారానికి ఒకసారి వచ్చి ఎట్లుండారో నా ఆత్మీయ కుమారులు కుమార్తెలను దర్శిస్తాడు. ఇగో సంవత్సరం సభలో జీవాహారం, ఇంకా బలమైన ఆహారం వాళ్ళకి అందించాలి, బలవంతులుగా చేయాలని. కనుక మీ పిల్లల్ని, మీ యవ్వన బిడ్డలను కాపాడుకోవాలంటే, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు క్రీస్తు కావాలి. ఇంకంతే, క్రీస్తు మీకు కావాలంటే మీరు ఏ మందిరాలకు వెళ్తున్నారో, చిన్న అయినా రక్షణ మందిరాలు, అక్కడ బాగా ఎదగండి. అయ్యగారు వాళ్ళు చెప్పిన మాట వినండి, ఆ ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి, విజ్ఞాపనలో వినండి, ఏకీభవించండి. అక్కడ మీ బిడ్డలని పెంచండి. వాళ్ళు మహాభక్తులు అవ్వడం మాత్రమే కాకుండా ఎస్తేరు వలె ఆడపిల్లలు ఘనమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. మగపిల్లలు యేసోబు వలె ఫలించడి. అదే నేను చెప్తున్నా, ఇక తిరుగులేదు. దేవుడు అలా చేస్తాడు. మరొకటి, మీరు ఆనందపేటను తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకు చెబుతున్నానంటే, అసలు నేనెంత నిన్నగాక మొన్న వచ్చాడు అన్నట్లుగా ఉన్నా ఇప్పటికి 42 సంవత్సరాలు. సేవకు వచ్చి 42 సంవత్సరాలు.
ఈ 42 సంవత్సరాలు నేను నా పేట కోసం ప్రార్థన చేయట్లేదు, మీరు అర్థం చేసుకోండి. మరి నాకంటే ముందు 100 సంవత్సరాల నుంచి ఎంతోమంది మిషనరీలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నారు భక్తులు, వాళ్ళందరి ప్రార్థనలు ఉన్నాయి. ఈ ఆనందపేట మీద ఆ మిషనరీలు, ఆ దొరలు, మహాభక్తులు, ఇంకా మరికొందరు భక్తులు, అనేక మంది ప్రార్థనలు మన పేట మీద నిలిచి ఉన్నాయి. బెత్లెహేము గురించి ఎలా ప్రవచించాడో మీకా కదా, నువ్వు స్వల్పమైన దానవు కావని. ఆనందపేట స్వల్పమైంది కాదు. ఎందుకు నేనే వెలిసాను. ఇంకొక మాట చెప్పాను, నాకు నేనే చెప్పుకుంటున్నాను, దేవుడు చేశాడు కాబట్టి చెప్పుకుంటున్నాను. ఒక ఘనమైన స్థితిని, స్థానాన్ని. మీకు తెలుసా శాలేం ఆడియోస్ అని ప్రపంచమంతా నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, గడచని కాలం కృపత, ఇంకా అనేక పాటలు, ఒంటిగా ఉన్న ఇలాంటి ఎన్నో పాటలు ప్రపంచమంతా తెలుగు వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయింది. ఇక్కడి నుండి గుంటూరు రాజా, తర్వాత ఇది ఇంకొక ఆయన దేవుడు సంగీతంలో నిలబెట్టుకున్నాడు. పెద్ద పెద్ద స్పీకర్స్ జాన్సన్ కావాలి కీబోర్డ్ అని, అది వాళ్ళ ఫ్రెండ్ సన్నివేళ కావాలని కోరుకుంటారు. ఇలాంటి సంగీతపరంగా, సువార్తపరంగా, ప్రవక్తలుగా ఎంతోమందిని దేవుడు ఆనందపేటలో లేవనెత్తాడు. గుర్తుపెట్టుకోండి, తక్కువ అంచనా వేయద్దు. వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఎవరినన్నా పిలిపించుకోండి, మంచిది. ఏ సేవకుని మనం ద్వేషించకూడదు, దూషించకూడదు. ఇక్కడ స్థానికంగా ఎందరో భక్తులు కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి కనుక ఆ కన్నీటిని బట్టి దేవుడు చాలామంది సేవకులను తయారు చేస్తున్నాడు. ఈ రోజున ఈ స్థానికుడే మోజెస్ ఇవాళ సేవకునిగా ప్రత్యేకించబడబోతున్నాడు. ఇష్టమన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. దేవుడు చేస్తాడు, ఇంకా చేస్తాడు, అంతనో లేవనెత్తుతాడు. కనుక మీరు దయతో ఆ మిషన్లు లేకపోతే ధనవంతులని అది స్టైల్గా ఉంటుందని తేడాలు పెట్టుకోకుండా ఏక మనసుతో ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి దేవుడు మనకు అప్పగించిన పనిని వృద్ధి చేద్దాం. ముఖ్యంగా మన కుటుంబాలను మనం దేవునిలో నిలబెట్టుకుందాం. అటు భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించి తన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరుచునుగాక. టైం అయిపోయింది, అందుకని ముగిస్తున్నా. కొంతమంది ఇంకా చెప్పాలనుకున్నట్టున్నారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి, నోరు తెరవండి. ఒక్క నిమిషం అందరం, ప్రతి బ్రదర్, ప్రతి సిస్టర్, మీ పిల్లల కోసం ఒక్కసారి ఆలోచించండి. వాడు పరలోకంలో ఉండాలా లేకపోతే నరకంలో ఉండాలా? మన చేతిలోనే ఉంది. అక్కడ క్లియర్గా వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథంలో మనం అంగలార్చాలంట, వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయాలంట, ప్రలాపించాలంట, వారి కొరకు స్పష్టంగా ఉంది. చేస్తున్నామా పని? అంగలారుస్తున్నామా? ఒక్కసారి ముగింపులకు వచ్చేసాం. ఎవరికి వారం వారి హృదయాలు పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హృదయాలు. ఏం ఇబ్బంది ఏం లేదు, నన్ను మిమ్మల్ని ఏం ఒత్తిడి చేయం. ప్రాముఖ్యమైనది, ఎందుకంటే మన పిల్లల్ని, మన కుటుంబాలను మనం కాపాడుకోవాలి. అది మన బాధ్యత. ప్రభువుని పిలుద్దాం మన ఇంటికి రమ్మని. అయ్యా, చాలా వేదనలో, బాధలో ఉన్నావు నాన్న, నువ్వు రావాలి, నువ్వు కావాలి. యేసు స్వామి, అందరూ కూడా అలాగూ. హల్లెలూయా. మా ఇంటికి రావా, నీ ఆత్మతో మము నడిపించవా, ఆదరించవా, ఎదురించవా, తొరిగింటిని ఆదరించవా, ఎదురింటిని దీవించవా, తొరిగింటిని
యేసయ్యా మా ఇంటికి రావా, యేసయ్యా మా ఇంటికి రావా, యేసయ్యా మా ఇంటికి రావా, నీవు మా ఇంటికి రావా, నీ ఆత్మతో మమ్ము నడిపించవా. ఆత్మకలితనతో ఆత్మీయతాముతో, ఆత్మకలి వేదనతో ఆత్మీయతాముతో అల్లాడుచుంటిమయా, అలసి సొలసిపోతిమయా, అల్లాడుచుంటిమయా, అలసి సొలసిపోతిమయా. యేసయ్యా మా ఇంటికి రావా, యేసయ్యా మా ఇంటికి రావా, యేసయ్యా మా ఇంటికి రావా, నీవు మా ఇంటికి రావా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి. ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు మన నడిపిస్తున్నాడు. కలతల కన్నీటితో కరవైన మన శాంతితో, కలతల కన్నీటితో కరవైన మన శాంతితో కృషించిపోతిమయా, కృప చూపి ప్రోమయా, కృషించిపోతిమయా, కృప చూపి ప్రోమయా. యేసయ్యా మా ఇంటికి రావా, యేసయ్యా మా ఇంటికి రావా, యేసయ్యా మా ఇంటికి రావా, నీవు మా ఇంటికి రావా, నీ ఆత్మతో మమ్ము నడిపించవా. ప్రభువుని పిలుద్దాం. ఇప్పుడు దాకా ఏవేవో మా ఇంట్లో పెట్టుకొని నా కుటుంబాన్ని నేను చిన్న భిన్నం చేసుకున్నానయ్యా, మా ఇంటికి రా యేసయ్యా, నా మాట ఎవరు వింటలేదయ్యా, నువ్వు మాట్లాడయ్యా, సిస్టర్ నా యజమానుడితో నువ్వే మాట్లాడయ్యా అని ఆయన వేడుకో. బ్రదర్ నా బిడ్డలతో నువ్వే మాట్లాడేసయ్యా అని వేడుకో. ఆయన్ని హృదయం తెరు, నోరు తెరు. ఎందుకు ఈ బాధ, ఈ వేదన, అసమాధానం, నెమ్మది లేని నీతిగా అయిపోయింది కుటుంబం? దేవుడు లేకపోవటను బట్టి కదా. నా దగ్గరికి రండి విశ్రాంతిని ఇస్తా అన్నాడు ప్రభు. నువ్వేమో ఆయన త్రోసివేశావు. అన్నిటినీ ఆహ్వానిస్తున్నావు కానీ యేసయ్యను నిలబెట్టి ఏడిపిస్తున్నావు. ఒక తీర్మానానికి వచ్చేయండి.
మన ఇళ్లలో యేసయ్య ఉండాలి. ఆయన మాట మనం విని రక్షించబడాలి. నోవహు విని ఎలాగ వాడు సిద్ధపరుచుకున్నాడో, జలప్రళయం నుండి అన్ని కుటుంబాలు హతమైపోయినా ఆ కుటుంబమే నిలిచింది. నీవు నీ ఇంటి వారు ఆయన సన్నిధిలో నిలిచినప్పుడే నిత్య జీవానికి వారసత్వాన్ని సొంతం చేసుకోగలరు. నా మాటలుగా దేవుని మాటలు ఎవరికి వారు ఒక తీర్మానానికి వచ్చేయండి. ఒక తీర్మానానికి వచ్చేయండి. మన కుటుంబాలను మనం కాపాడుకుందాం. స్వర్గసీమగా మన ఆనందపేటను, మన ప్రాంతాన్ని మార్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మీరే తీర్మానానికి వచ్చేయండి. నేను ఒకటి చెప్పేది కాదు. నీ ఇల్లు, నీ భర్త, నీ బిడ్డలు, నీ భార్య, నీ బిడ్డలు, బ్రదర్, నీకు నువ్వే రక్షించుకోవాలి. ఈవేళ దేవుడు బలంగా మాట్లాడుతున్నాడు. ప్రార్థన, ప్రార్థన, అందరిలాగా ప్రార్థన పూరుకుండండి. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ 2 వీధులను మీరు చాలా ప్రేమించారయ్యా. సేవా సంఘం వారి వీధి కానీ, మేకల వారి వీధి కానీ, మా పేటలో ఎక్కడ లేని ఈ సువార్త దీవెనల వర్షం ఈ ప్రాంతంలో కురిపిస్తున్నారు. మరలా నాయన మీ భక్తులు సభలు కూడా ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారు తండ్రి. ప్రభువా, మరి ఇన్ని దినాలు ఇక్కడ మాట్లాడారు. మీ వేదనంతా చాలా కుటుంబాలు నీకు దూరం అయిపోయి భౌతికంగానే నష్టపోయినాయి, ఆత్మీయంగా నీ రాజ్యానికి దూరం అయిపోయినాయి అయ్యా. ఇది అక్కడికి దూరం అయినాయి కనుక బిడ్డలతో ఇవాళ మాట్లాడారు. వారు వేరేగా భావింపక దేవుడు నాతోనే మాట్లాడాడు. దేవుడు నాకు ఇచ్చిన సంఘంలో నమ్మకంగా ఉండి ఎదగాలి, బలపడాలి, నా ఇంటిని కూడా నడిపించుకోవాలి, మేమందరం రక్షించబడి దైవ రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపడాలన్న తీర్మానాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి తత్తర కార్యక్రమంతట్లో మీరుండి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక్క మాట ప్రార్థన. మన ప్రియులు తర్వాత 23, 24, 25 మన బిడ్డలు బెరాక ప్రార్థన మందిర విశ్వాసులు చాలా పని ఉంది, కష్టపడ్డారు. దేవుడు క్రమేణా ఆ పరిచర్య ఆరిపోకుండా ఇలాగున ఇక్కడ కొందరు సహోదరులను నిలబెట్టుకొని ఇలా దైవ సేవకుల ద్వారా పని జరిగిస్తున్నారు. ఈ సేవ విధానం నాకు తెలుసు. దేవా, నీ ప్రేమ వర్షాన్ని ఈ 3 దినాలు కురిపించారు. మరలా అంతటితో ఆగిపోక 2 అంతల అభిషేకం ప్రేమ అన్నట్లుగా మరి ఈ నెలలోనే 23, 24, 25 నాయన ఇదిగో నా తండ్రి బెరాక ప్రార్థన మందిర సహవాసుల ద్వారా నాయన మీరు ఏర్పాటు చేయబోతున్నారు. వాటికి కూడా ఏ లోటు లేకుండా సమస్తం మంచిగా జరిగించండి. అనేక హృదయాలు కదిలించబడాలి, క్రొత్త వ్యక్తులు రక్షణ పొందుకొని సంఘంలో చేర్చబడాలి. ఇలాగూ మా పేటను నీ వాక్య వెలుగుతో ప్రకాశింపచేసి సమస్తంలో మీరే మాకు అండగుండి దీవించి మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.